నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజాంపేట్ విజ్ఞాన్ బోట్రీ స్కూల్ 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక తరగతులకు సంబంధించిన వార్షికోత్సవం విజ్ఞాన్ ప్రాంగణంలో కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. విజ్ఞాన్ బోట్రీ స్కూల్ 29వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చలమేశ్వర్ జ్యోతి ప్రజ్వలనం చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. జస్టిస్ చలమేశ్వర్ దేశంలో పేరు పొందిన న్యాయమూర్తి అని, ఎన్నో ల్యాండ్ మార్క్ తీర్పులిచ్చారని విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ శ్రీమతి రాణి రుద్రమదేవి తెలిపారు. రత్తయ్య గారు ముందు చూపుతో విజ్ఞాన్ విద్యా సంస్థలు స్థాపించడమే కాకుండా సంస్థలో చేరిన ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దారని తెలిపారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థుల అభ్యున్నతికి, సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి టాపిక్ కు మైక్రో ప్లాన్స్ తయారు చేసుకుని చైల్డ్ సెంట్రిక్ గా బోధిస్తారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు అకాడమిక్స్ లోనే కాకుండా క్రీడల్లోనూ ముందుంటుందని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ శ్రీమతి రాణి రుద్రమదేవి తెలిపారు. ఎంతో మంది పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు విజ్ఞానంలో విద్యను అభ్యసించి వారు మంచి స్థానాల్లో కేవలం ఒక్క ఇంజనీరింగ్లోనే కాదు, మెడిసిన్లోనే కాదు, మీరు ఏ ప్రొఫెషన్ చూసుకున్నా, పాలిటిక్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, మీడియా, ఇలా ఏ ప్రొఫెషన్లో అయినా, బిజినెస్, అన్నిట్లోనూ విజ్ఞాన విద్యార్థులు ముందుంటూ వచ్చారు. దానికి కారణం ఇక్కడ మంచి అకాడమిక్ రిగర్ ఉంటుంది, మ్యాథ్, సైన్స్ మీద ఫోకస్ ఉంటుంది. దాంతో పాటుగా పిల్లలకి సర్వతోముఖ అభివృద్ధి అన్ని విధాలుగా, వాళ్ళ శారీరక దృఢత్వం కానీ, వాళ్ళ మెంటల్ ఎబిలిటీకి కానీ, వాళ్ళ సోషల్ స్కిల్స్కి కానీ ఈక్వల్గా అంతే ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు ఇంతమందిని లీడర్స్గా తీర్చిదిద్దగలిగాం అనుకుంటున్నాము. అలానే ఈ 46 సంవత్సరాలుగా ఎక్కడ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ 18 స్కూల్స్, ఆ జూనియర్ కాలేజెస్, 7 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ఇట్లా ఒక లెవెల్ కాదు, ఒక సిటీ కాదు, అన్ని చోట్ల కూడా ఒకే రకమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయగలిగాము అంటే అది విజ్ఞాన్ ఫాలో అయ్యే ఎథిక్స్ వల్ల, ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ వల్ల. సో అవి సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు 46వ వసంతం, 46వ వార్షికోత్సవ సంబరం చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జాస్తి చలమేశ్వరరావు గారు రావటం, పిల్లల్ని ముఖ్యంగా ఉద్దేశించి వారు ఎవరైతే మనం ఏదైతే పొందగలిగామో, మనం ఏదైతే సొసైటీ నుండి తీసుకున్నామో అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మనంతటా మనం మన ప్రొఫెషన్ ద్వారా అవనియండి, లేకపోతే పర్సనల్గా అయినా వీ హ్యావ్ టు వర్క్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ అనే మంచి సందేశం ఇచ్చారు. అలానే చైర్మన్ గారు కూడా పేరెంట్స్ని ఉద్దేశించి, పిల్లల యొక్క పేరెంట్స్ని ఉద్దేశించి కేవలం అకాడమిక్స్లోనే కాదు, వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దే విధంగా పేరెంట్స్, అకాడమిషియన్స్ ఇద్దరూ పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. థ్యాంక్ యూ. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ, మనిషి జీవితం పరమార్థం సంతోషంగా ఉండటం. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి. మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఆటలు, సినిమాలు మొదలైనవి అని కొందరంటారు. జ్ఞానం సంతోషాన్నిస్తుందని కొందరంటారు. మంచి చదువు, మంచి ఉద్యోగం, సంపాదన సంతోషమని కొందరంటారు. సంతోషం అంటే మనిషిని అర్థం చేసుకోవటం, మనిషి సమస్యలకు పరిష్కారం చూపటం నా ఉద్దేశమని స్పష్టం చేశారు. విజ్ఞాన్ రత్తయ్య గారు మంచి ఆశయంతో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు విద్యా సంస్థలు స్థాపించారని అన్నారు. would either be very limited or nil, which would not contribute to the happiness of either individually, each one of us, or collectively to the human beings. So therefore there is a purpose behind education. So happiness is something which is a collective affair. To understand that, education must help us. Getting educated, getting a good job, making money, and of course nowadays people want to run away to America, make dollars, make it by all means, I have no objection. But then please remember
by itself it does not confer happiness on you. Happiness is something more than making money. Happiness is understanding the world around, understanding the human beings, human behavior, and the problems of the society and how to handle the society. This gives more happiness. విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ నలుగురితో కలిసి మాట్లాడే అవకాశాన్ని పిల్లలకు కల్పించాలని, తాను తినేది నలుగురితో పంచుకోవటం వంటివి నేర్పించినప్పుడే సామాజిక సంబంధాలు పెంపొంది కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయన్నారు. విద్యార్థులని ధైర్యంగా స్వేచ్ఛగా పెరగనివ్వాలని సూచించారు. విజ్ఞాన్ విద్యా సంస్థలు విద్యార్థులలో టీమ్ స్పిరిట్తో పాటు సొంతంగా ఆలోచించే వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపారు. లోక జ్ఞానంపై చిన్నతనం నుండి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ పిల్లల్ని ప్రపంచానికి సరిపడా, పోటీకి సరిపడా తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశలోనే విజ్ఞాన్ స్కూల్స్ గత 46 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. బేసిక్గా ఇండియన్ వాల్యూస్లో సంస్కృతి, దీంతో పాటు సంస్కారము, సంస్కృతి, వీటితో పాటు విలువలని పెంపొందించడం అనేది చాలా ముఖ్యంగా పాటిస్తున్నాం. అన్ని స్కూల్స్లలో కాకుండా అడ్మిషన్ ప్రక్రియలో కానీ, టీచింగ్ లెర్నింగ్లో కానీ, లేకపోతే యాక్టివిటీస్ చేసే పద్ధతిలో కానీ వాల్యూ సిస్టమ్ అనేది ఒకటి ప్రధానంగా పోషిస్తూ ఉన్నాం. సో అది పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నాం. నిజానికి వచ్చే కాలంలో సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే సమయంలో ప్రైవసీ, ఇండివిజువల్ ప్రైవసీ లేని సమయంలో ఓన్లీ థింగ్ లాస్, వీటన్నిటికంటే ప్రొటెక్ట్ చేసేది ఎథికల్ వాల్యూస్. ఎథికల్గా మనుషులు ఉంటేనే ఆ ప్రైవసీ కానీ, ఇండివిజువల్ ప్రైవసీ కానీ దక్కుతుంది. దాంతోపాటు ఈ విద్యార్థులందరినీ కాంపిటెంట్గా ఓన్లీ ఎంప్లాయీస్గా తయారు చేయడం కాకుండా లీడర్స్గా తయారు చేయడం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. దానికి నాలెడ్జ్తో పాటు ఇన్నోవేషను, క్రియేటివిటీ, దాంతోపాటు ఎమోషనల్ బ్యాలెన్స్, సైకలాజికల్గా వాళ్ళు మానసిక స్థైర్యం. మనందరికీ తెలిసిందే, చాలా కాలేజీలో, చాలా స్కూళ్ళలో చాలా డిప్రెషన్స్, ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞాన్ స్కూల్స్లో ఒక్కసారి కూడా ఎప్పుడూ అట్లాంటిది జరగలేదు. కారణం వాళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వటము, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవ్వటము, ఆ సోషల్ అప్రోచ్ వాళ్ళకి తెలిసే సమాజం అంటే ఏంటో తెలిసేటట్టు చేయటం అనేది ప్రధానంగా తీసుకున్న అంశాలు. కాబట్టి ఈ విజ్ఞాన సంస్థలన్నీ 40 ఏళ్ల నుంచి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఏ ప్రమోషన్ లేకపోయినా, ఏ మార్కెటింగ్ లేకపోయినా, ఏ దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వకపోయినా సరే అన్ని స్కూల్స్, అన్ని సంస్థలు నిండుగా ప్రజాదరణ పొందుతున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులు, బాగా చదువుతున్న విద్యార్థులకి, మా ఆశయాలతో పెరుగుతున్న విద్యార్థులకి అందరికీ మరోసారి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతరం ప్రాథమిక తరగతులకు చెందిన విద్యార్థులు వివిధ రకాల థీమ్లతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు విజ్ఞాన్ విద్యా సంస్థలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న మెరిట్ విద్యార్థులకు 25% నుండి 100% వరకు మెరిట్ స్కాలర్షిప్లను ముఖ్య అతిథి శ్రీ జాస్తి చలమేశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ క్రాంతి కిరణ్, విజ్ఞాన్ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.